నమస్తే, నేను మీ సతీష్. జగన్ రాజకీయ కుట్రల్లో మరో భారీ కుంభకోణం అయితే కనుక వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ని రద్దు చేస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూస్తే తెలంగాణలో ఒక కుదిపేసినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం తరహాలోనే మరో భారీ కుంభకోణంగా అయితే ఏపీపీఎస్సీ పరీక్ష కూడా ఉంది అన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి నిజంగా ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయ కుట్ర, అందులో ఈ కుంభకోణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ముఖ్యంగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక భారీ కుంభకోణం అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అనేక ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఏమిటి అంటే ఏ రకమైనటువంటి కుట్ర, ఏమిటి ఆ కుంభకోణం? ఇప్పుడు బంగారమైనటువంటి భవిష్యత్తు యువతకి సంబంధించి దాన్ని వాళ్ళ రోజున జియోపారడైజ్ చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? తన స్వలాభం కోసం, తన మనుషుల కోసం, తన మనుషులకి మేలు చేకూర్చడానికి అండ్ ఆల్సో అందులోంచి కూడా డబ్బులు సంపాదించుకోవడానికి. అంటే అసలు కాదేది కవితకు అనర్హంలాగా ఈ మహానుభావుడికి కాదేది అవినీతికి అనర్హమేమో అనిపించింది నాకు. ఎందుకనంటే ఇందులో కుంభకోణం ఏంటండి? సిగ్గుండకర్లా అసలు. ఇవాళ 2018లో మేము దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చాము, ప్రిలిమ్స్ కండక్ట్ చేశాము. తర్వాత దానికి సంబంధించినటువంటి నాకు తెలిసి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2007 ఎప్పుడో వీళ్ళు దాన్ని తీసుకొని మెయిన్స్ కండక్ట్ చేస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాల్ని మార్చేశారు. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వాట్ వి కాల్. యూజువల్గా అలా చెయ్యాలి అంటే బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ ఇదేదైతే ఉంటుందో అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ వీటన్నిటికీ సంబంధించి బిఫోర్ యూ గివ్ అ నోటిఫికేషన్ ఫర్ ది ఎంటైర్ థింగ్, అప్పుడు మీరు దానికి సంబంధించి ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటలైజేషన్ చెయ్యాలి అనుకోండి, దానికి సంబంధించి ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికన్నా ముందరే ప్రిలిమ్స్ ఈ రకంగా కండక్ట్ చేస్తాము, మెయిన్స్ ఈ రకంగా కండక్ట్ చేస్తాము అనేటువంటి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అప్పుడే చెప్పాలి, అప్పుడే చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2018లో ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి ముందర కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు డిజిటలైజేషన్ ఇస్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాచ్కి మనం అది చేయలేము, దాని వెనక కారణాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పిన తర్వాత డెసిషన్ వాజ్ టేకెన్ దట్ మనం దాన్ని ఏమీ డిజిటలైజ్ చేయట్లేదు అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రిలిమ్స్కి వెళ్ళారు. ఎందుకంటే ఈ విషయాలు ప్రజలకు తెలియాలి. అంటే ఒక ఎగ్జామ్ని కూడా తన స్వార్థం కోసం, తన ధనార్జన కోసం ఏ రకంగా వాడుకోగలడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రజలకు కూడా తెలవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. సో ప్రిలిమ్స్ అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు మెయిన్స్కి సంగతి వచ్చారు. వచ్చిన తర్వాత దానికి సంబంధించి నేను యాజ్ ఐ సెడ్ ద ప్యాటర్న్ చేంజ్ చేశారు వీళ్ళు, విధి విధానాలని చేంజ్ చేశారు. చేంజ్ చేసేసిన తర్వాత ఈవెన్ మనం కనుక చూస్తే నాకు తెలిసి ఈవెన్ ఆ OMR మార్క్ షీట్స్ కూడా అటు ఇటు అయిపోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ కన్సిడరేషన్లోకి వచ్చాయి, అందరి నోటీస్లోకి వచ్చాయి. తర్వాత కూడా చూస్తే అసలు అంటే కంప్లీట్ షాక్ ఏంటి అని అంటే, ఎవరెవరో అంటే ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వర్ సెలెక్టెడ్, ఒక 340 మందిని ఏదో సెలెక్ట్ చేసినట్టుగా వచ్చింది. అందులో ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వర్ సెలెక్టెడ్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ కనపడ్డాయి. డిస్క్రిపెన్సీస్ కనపడ్డప్పుడు ఆ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో, ప్రిలిమ్స్ క్వాలిఫై అయి ఉన్నారో, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తలుపు తట్టారు, నారా లోకేష్ గారిని కలిశారు. సార్ ఇలా ఉంది బికాస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి మూల్యాంకనం కూడా 3 సార్లు చేసినట్టున్నారు వీళ్ళు. సో ఇలా ఉంది సార్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ దట్ ఈస్ గోయింగ్ ఆన్, దీనికి సంబంధించి మీరు మాకు హెల్ప్ చేయాలి అని అడిగినప్పుడు మేము మా హోంవర్క్ చేసాం అందులో, అండ్ ఇట్ వాజ్ ఎవిడెంట్. మరి అందులో పెద్ద కుట్ర దాగుంది, అందులో పెద్ద కుంభకోణం ఉంది అనేటువంటిది ఇట్ వాజ్ ఎవిడెంట్. సో ఇమ్మీడియట్గా మేము హైకోర్టు తలుపులు తట్టాం, ఇది ఇట్లా ఉందండి. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అంటే తన మనుషులకి మంచి చేయడానికి కోసం, తన మనుషులకి మాత్రమే హైర్ చేసుకోవడానికి కోసం ఒక రకంగా చేసినటువంటి కుట్రగా మనం ఇది చూడాల్సి వస్తుంది అని చెప్పి కోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా పెట్టిన తర్వాత నిన్న నిజంగా కూడా ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు అని చెప్పాలి మనం దాన్ని. ఆ తీర్పు వచ్చింది. అంటే ఇవాళ మనకేమర్థమవుతుంది అని అంటే, ఒక ఎగ్జామ్ కూడా సరిగ్గా కండక్ట్ చేయలేనటువంటి ఒక ప్రభుత్వం, దాంట్లో కూడా అవినీతి చేసినటువంటి ఒక ప్రభుత్వం. సో మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడారు. నాకు తెలిసి ఇది దీన్ని మించినటువంటి స్కామ్. టీఎస్పీఎస్సీ ఒక లెవెల్ వరకే అనుకున్నాం మనం. టీఎస్పీఎస్సీ స్కామ్ని మించినటువంటి స్కామ్ ఈ పర్టిక్యులర్ స్కామ్ అని చెప్పైతే మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. అంటే అవినీతి అన్నారు, ఏ విధమైనటువంటి అవినీతి ఇందులో? ఎట్లాగా అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయటానికి అవినీతికి రాజకీయ కుట్ర అని కూడా అంటున్నారు. రాజకీయ కుట్ర అని
సరే అది ఇట్ మైట్ సీమ్ లిటిల్ బిట్ అంటే నిజంగా ఇంత ఉంటుందా అని అనుకుంటాం, కానీ ఏంటంటే తన మనుషులు, నేను అదే మాటికి మీకు అదే చెప్తున్నాను, తన మనుషులు రేపు పొద్దున ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఆ పొజిషన్స్లో ఉండేట్టుగా చేసుకునేటువంటి ఒక వాట్ యు కాల్ ఒక దూరాలోచన అని కూడా నేను దురాలోచన అంటాను. అంటే రేపు పొద్దున అండ్ జగన్ ఇస్ రియలీ కాన్ఫిడెంట్ దట్ ఈస్ లూజింగ్ దిస్ టైం, అందులో డౌట్ లేదు. నేను ఈసారి ఖచ్చితంగా లూజ్ అయిపోతున్నాను, నేను ఖచ్చితంగా ఓడిపోతున్నాను అనేటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. సో కమింగ్ ఇయర్స్లో రాబోయే నెక్స్ట్ టర్మో ఉంటాడు కదా, రాజకీయాలతో ఉంటాననుకుంటాడు కదా, ఎవరైనా అదే భావిస్తారు కదా. సో అప్పటికి ఎట్లా అయితే ఇప్పుడు సమ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ లాయల్ టు రాజశేఖర్ రెడ్డి గారండి. ఆ క్లాన్ అనేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వివిధ పొజిషన్స్లో ఉన్నారు. సో అలా నా క్లాన్ కూడా నేను తయారు చేసుకోవాలి అనేటువంటి ఒక రాజకీయ కుట్ర అనేటువంటిది ఇందులో ఉంది. ఇట్ మైట్ సీమ్ నేను చెప్పినట్టుగా ఇట్ మైట్ సీమ్ నిజంగా ఇందులో ఇంత ఆలోచించి చేశాడా జగన్మోహన్ రెడ్డి అంటే, దీనికి మీకు నిజంగా కూడా ఒకటి అరా డిస్క్రిపెన్సీస్ కనిపించడం పరిపాటి. నిజంగా కూడా మనం అవునన్నా కాదన్నా ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంత ఫేవరెటిజం అనేటువంటిది చూపించుకుంటారు. మనం దాన్ని అది నిజంగా బయటపడ్డప్పుడు మనం దాని మీద గురించి మాట్లాడతాం, విద్యార్థులకి ఎంతో కొంత లాభం జరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో అన్నోటిస్డ్గా కొన్ని వెళ్ళిపోతుంటాయి. కానీ ఇదేంటంటే ఓవరాల్గా కేవలం తన మనుషుల్ని, నాకు తెలిసి ఇది కొన్ని కోట్ల స్కామ్ అండి, నాకు తెలిసి 150 కోట్ల పైచలకు స్కామ్ ఇది. ఆనెస్ట్గా వాళ్ళకే ఉద్యోగాలు రావాలి, వాళ్ళే క్వాలిఫై అవుతున్నారు. ఎలా జరుగుతుంది అది? ఎవరున్నారు దీని వెనక? గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు అందులో. అంటే ఆల్రెడీ ఆయన్ని డీజీపీ నుంచి తప్పించి ఏపీపీఎస్సీ పెట్టినప్పుడు ఆయన కొంత ప్రభుత్వం మీదో లేదా జగన్మోహన్ రెడ్డి మీదో విముఖతతోటి కొంత నెగిటివిటీతో ఉంటాడు. కానీ ఆయన లాయల్టీ అనే పదం తెలుసా అండి మీకు? లాయల్టీ అనేటువంటి పదం ప్రాబబ్లీ అదేమన్నా మరి గౌతమ్ సవాంగ్ గారు చూపించాలని అనుకున్నారో మరి ఏంటో నాకు కూడా తెలియదు. వీఆర్ నాట్ సపోజ్ టు బీ కమెంటింగ్ ఆన్ అఫీషియల్స్, ఎందుకంటే మ్యాటర్ ఇంకా సబ్జుడీస్ ఉంది, మ్యాటర్ దానికి సంబంధించి ఉంది కాబట్టి నేను ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ది అఫీషియల్స్. కానీ ఇది అంటే మనం ఓవరాల్గా బయట నుంచి చూస్తే అర్థం కావట్లేదా? బట్ అయితే 150 కోట్ల అవినీతి అయితే జరిగింది, ఖచ్చితంగా ఉందంటున్నాను. అది మీరు పారదర్శకంగా లేదు, అందులో అవినీతి జరిగిందని కదా కోర్టు దాన్ని కొట్టేసింది నిన్న. ఆ నోటిఫికేషన్ సరిగ్గా లేదు, దానికి సంబంధించినటువంటిది సరిగ్గా లేదు, పరీక్ష కండక్ట్ చేసింది సరిగ్గా లేదని చెప్పేసింది కదా కోర్టు. ఎగ్జామ్స్ కరెక్ట్గా కండక్ట్ చేయలేదంటే అర్థం ఏంటండి? ప్రభుత్వం ఫెయిల్యూరు. అలాగే అక్కడ చేస్తున్నటువంటి మీకు గుర్తుండుంటే నాకు తెలిసి ఐ థింక్ 99 సమయంలో అనుకుంటాను, అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ ఆల్సో, ముఖ్యంగా ఇలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఏదన్నా ఇలాంటి ఒక తప్పిదాలు ఏదన్నా బయటపడితే, ఇలాంటి ఎగ్జామ్స్ ఏమన్నా క్యాన్సిల్ అయ్యాయనో లేకపోతే రద్దు చేయబడ్డాయనో అని వస్తే ఆ కన్సర్న్డ్ మినిస్టర్, ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో చీఫ్ మినిస్టర్స్తో సహా మేము రాజీనామా చేస్తాం, నైతిక బాధ్యత తీసుకొని అంటారు. ఈ నైతిక బాధ్యత అనేటువంటి పదం జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో లేదు కదా. నైతికతనే లేదు, మానవతా విలువలు లేవు, విలువలు విశ్వసనీయత మాట్లాడడానికి ఏదో మాట్లాడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి, ఆయన డిక్షనరీలో ఆ పదాలు లేవు కదా. సో వాట్ హీ హాస్ డన్ ఇస్ అబ్సల్యూట్ చీటింగ్. ఇవాళ ప్రజల్ని మోసం చేశాడు, యువతని మోసం చేశాడు, యువత భవితని నాశనం చేశాడు. నేను ఇంకొక విషయం చెప్తానండి. ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు, ఏటా డిఎస్సి వేస్తా అన్నాడు, ఒక మెగా డిఎస్సి వేస్తా అన్నాడు, 2,30,30,000 పైచిలకు గవర్నమెంట్ ఉద్యోగాలను ఇస్తానన్నాడు. ఆ ఒక్కటి చేయకపోగా చేయక చేసినటువంటి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రాపర్గా కండక్ట్ చేయకుండా, దీనిలో కూడా దారుణమైనటువంటి అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలా క్షమిస్తారు? యువత ఎలా క్షమిస్తారు? మీరు అన్నది యువత భవిష్యత్తును నాశనం చేశాడు అని, కానీ కేవలం వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడమో, ప్రజల్ని ఇప్పుడు మోసం చేయడమే కాదు, భవిష్యత్తులో కూడా నాశనం చేయడానికి ఇప్పటి నుంచే ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. సో ఇట్ మైట్ సీమ్ ఎ లిటిల్ బిట్ ఇదిలాగా అనిపిస్తుంది, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, కమింగ్ ఇయర్స్లో కూడా నా మనుషులు కీలక పొజిషన్స్లో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్, అంటే నిజంగా కూడా మీరు రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే ఎవరు మీ ఆలోచన ఏమి కాదనరేమో, కానీ మీరు రాష్ట్రానికి మంచి చేయకపోగా రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటూ, యువత యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటూ ఇలాంటి వాటిల్లో కూడా అవినీతి చేస్తున్నారు అని అంటే ఇంకా మీ అవినీతి దాహానికి అంతే లేదా? శవాలతో రాజకీయాలు చేస్తారు, ఉద్యోగాలతో రాజకీయాలు చేస్తారు, ప్రజలతో రాజకీయాలు చేస్తారు, ఉద్యోగస్తులతో రాజకీయాలు చేస్తారు, నిరుద్యోగులతో రాజకీయాలు చేస్తారు, కులాలతో రాజకీయాలు చేస్తారు, మతాలతో రాజకీయాలు చేస్తారు. ఇంకా మీరు అసలు ప్రజా రాజకీయాలు అనేటువంటివి ఎక్కడున్నాయి మీకు? ప్రతిదాన్ని ఒక కాంట్రవర్సీ చేసి, ప్రతి దాంట్లో ఒక అవినీతి చేసి, ఆ రకంగా లబ్ధి పొంది రాజకీయం చేయాలనుకోవడమే తప్పించి ఎక్కడా కూడా
ఫ్రీ అండ్ ఫేర్ పాలిటిక్స్ వాట్ వీ కాల్, ఫేర్ పాలిటిక్స్ వాట్ వీ కాల్, అవైతే జగన్మోహన్ రెడ్డిలో ఎప్పుడూ కనపడవే. వాళ్ళ పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తున్నాం కదా మనం. మా నాన్న చనిపోయాడు, నాకు ఓటేయండి, మా బాబాయ్ని చంపేశారు, నాకు ఓటేయండి, నన్ను చంపడానికి వచ్చారు, నాకు ఓటేయండి. ఇవాళ కొత్తగా ఒక అమ్మాయికి సంబంధించినటువంటి చావుని కూడా వీళ్ళు రాజకీయం చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. రైట్, ఇది చూస్తున్నాం కదా. కవితకు కాదేది అనర్హంలాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో కుట్రలకి కుంభకోణాలకి కాదేది అనర్హం అనే విధంగా జగన్ పరిపాలన అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజున యువత భవిష్యత్తు అలాగే నిరుద్యోగుల భవిష్యత్తు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ రోజున ఏదైతే ఎంతో పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ని కూడా తన స్వార్థ రాజకీయాల కోసం దురాలోచనతో ఈ రకమైనటువంటి చర్యలకైతే పాల్పడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బ తగలబోయేటువంటి అంశానికి దారితీసేటువంటి పరిణామాలుగానే కనిపిస్తూ ఉంది. నిన్న హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు అన్నటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.